ఆయన దేని కొరకు వచ్చాడు ఈ లోకానికి? మనం రక్షించే దాని కొరకు, రక్షించి నూతనమైన వ్యక్తిగా మార్చేదాని కొరకు. అంటే మన పాపలన్నిటి నుంచి విడిపించి ఒక నూతనమైన వ్యక్తిగా మనల్ని తీర్చేదాని కొరకై, పునరుద్ధీకరణమైనటువంటి వ్యక్తిగా మనం తీర్చేదాని కొరకు ఆయన లోకంలోకి వచ్చాడు. రెండవదిగా ఆయన ప్రేమని కనుపరిచి ఆ ప్రేమను రుచి చూడాలనేటువంటి రుచిని చూపించి ఆ రుచిని ఆస్వాదించేదాని కొరకై ఆయన ఈ లోకానికి వచ్చినవాడుగా. మూడవదిగా నేను పరిశుద్ధులను, ఆయన పరిశుద్ధతను మనకు కనపరిచి ఈ లోకంలో జీవించి పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించి నేను ఇటు పరిశుద్ధత కలిగిన జీవితం జీవించాను, మిమ్మల్ని కూడా అటువంటి పరిశుద్ధమైన పవిత్రమైన జీవితంలో నేను మీకు అనుగ్రహించగలను అని చూపించడానికి, నిరూపించడానికి ఆయన లోకంలోకి. నాలుగవదిగా ఆయన దైవ స్వభావం కలిగిన వాడే ఆ స్వభావంలోనికి నిన్ను నన్ను తీసుకొచ్చేదాని కొరకై ఆయన లోకంలో ఉద్భవించేవాడు. చివరిగా ఐదవదిగా ఆయన తన కనికరము, తన వాత్సల్యతను మనకు చూపించేదాని కొరకు ఆయన లోకంలోకి వస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి ఈ గొప్ప యోగ్యత కలిగినటువంటి దేవుడు ఈ లోకంలో నీ కొరకు, నా కొరకు ఏం చేసినాడు? జన్మించిన వాడుగా ఆయన విశ్వాసం ఉంచుతావా? ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, నా ప్రియమైన పిల్లలు, మీరు నీకు పాపమును క్షమించేదాని కొరకు ఈ లోకంలోకి వచ్చిన, నా ప్రేమని కనపరిచేదాని కొరకు ఈ లోకంలోకి వచ్చిన, నా యొక్క పరిశుద్ధతను మీకు ఇచ్చి ఆ పరిశుద్ధమైన జీవితంలో మీరు జీవించేదాని కొరకే, మిమ్మల్ని పవిత్రపరచడానికి కొరకే ఈ లోకంలోకి వచ్చిన. అంతేకాదు, నేను నా స్వభావం విరోధంగా ఏది ఇచ్చానో, నేను దైవ స్వభావం కలిగిన వాడను, ఆ దైవ స్వభావంలో తీసుకొచ్చేదాని కొరకే నేను ఈ లోకంలోనికి వచ్చా. చివరిగా నా కనికరమును, నా వాత్సల్యతను చూపించి అట్టి కనికరములోనికి, అట్టి ఆధిక్యతలోనికి, అట్టి వాటిని మీరు కూడా కలిగి ఉండి వాటిని చూపించేదాని కొరకై నేను లోకంలోనికి వచ్చా.